అడాప్టబిలిటీ సంపాదించుకుంటే ఏ కంప్లైంట్ రాదు. సమ్మర్ అయినా పడుతుంది, వింటర్ అయినా పడుతుంది. ప్రస్తుతం అయితే చాలా చలిగా ఉంటుంది మన రూరల్ ఏరియాస్లో. మరి ఎక్కువగా టెంపరేచర్ డౌన్ఫాల్ అవ్వడం, చాలామంది ఇళ్లలో కోల్డ్, కాఫ్, ఫీవర్తో సఫర్ అవుతూ ఉన్నారు. నేను మీ డాక్టర్ని అయితే వీడియోలోకి వెళ్తాను. గతంలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీద షార్ట్ వీడియో, లాంగ్ వీడియో చేశాను. చాలామందిలో అవేర్నెస్ అయితే పెరిగింది. హోమియోపతిని ఎందుకు అనే దాని మీద కూడా వీడియో చేశాను. చాలామందిలో అవేర్నెస్ పెరిగింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పటికీ ప్రజల్లో చదువుకున్న వాళ్ళైనా, నార్మల్గా ఆలోచించే వాళ్ళైనా హోమియోపతి అసలు పనిచేస్తుందా, ఈ తీపి గోళీలు పనిచేస్తాయా, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, జుట్టు రాలిపోతుందేమో, నల్లబడిపోతారేమో, అసలు పనిచేస్తాయా అని ఇప్పటికీ చాలామందిలో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు పారాసెటమాల్ అయినా, మెట్ఫార్మిన్ అయినా ఒకే కలర్లో ఉంటుంది. సో అదేవిధంగా గ్లోబిల్స్ కూడాను అన్నీ కూడాను ఒకే కలర్లో ఉంటాయి. అందులో మేము వేసే మెడిసిన్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ పరిభాషలో ఇవి మీకు చెప్పేటివి కూడా కాదు. ఒక్కొక్క నేమ్ అనేది ఫార్మసీ ప్రకారం ఒక్కొక్క నేమ్ అనేది పిలువబడుతూ ఉంటుంది మెడిసిన్స్ అనేది. సో ది మైటీ హోమియోపతి అని ఎందుకు దీనికి పేరు పెట్టాము అంటే, నిజంగా హోమియోపతి శక్తివంతమైంది. కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో మేము ముందుకు వచ్చాను. చిన్నపిల్లల్లో చాలామంది తల్లి కడుపుతో ఉన్నప్పుడు వచ్చిన కంప్లైంట్స్ వల్ల కావచ్చు, తల్లిదండ్రుల్లో ఉన్న జీన్ కోడ్ వల్ల కావచ్చు, చాలామంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి చాలామంది గురవుతున్నారు. అల్టిమేట్గా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేసి చాలా పెథటిక్ స్టేజ్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్తూ ఉంది. దీనితో కొన్ని అవేర్నెస్ కూడా కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో జరగడం జరిగింది. ఇది ఒక ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ చిన్నపిల్లల్లో. ఇలాగ చిన్నపిల్లల్లో స్నఫుల్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అని, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని, అండ్ స్పెషల్లీ అలర్జీస్ అని, కొంచెం స్వీట్ తింటే పడకపోవడం, కొంచెం నడిచే పిల్లల్లో అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ప్రైమరీ వింగ్లో స్వీట్ తింటే దగ్గు రావడము, ఫ్రిడ్జ్లో డోర్ ఓపెన్ చేస్తే మా పిల్లవాడికి పడదు, లేదా కొంచెం చినుకులు పడితే పడదు, పక్కన పిల్లలు ఎవరికైనా కోల్డ్ ఉందంటే మా పిల్లలకి ఈజీగా కోల్డ్ వచ్చేస్తుంది, మిగిలిన పిల్లలు బాగుంటున్నారు. ఇవన్నీ కూడా చాలా మందిలో వింటూ ఉన్నాము. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీ వన్. సో చాలామంది ఇళ్లలో నెబులైజర్స్ అని, ఇన్హేలర్స్ అని, ఇంకా డెప్త్లో ఆలోచిస్తే రకరకాల మెడిసిన్స్ అన్నీ వాడితే కానీ పిల్లల్లో రిలీఫ్ రావట్లేదు. ఈ వెదర్లో వచ్చిన కంప్లైంట్ కొన్ని పక్క సంవత్సరం బాగున్నారా అంటే బాగుంటలేదు. సో హోమియోపతిలో ఏం చేస్తామంటే, ఇప్పుడే నేను అడాప్టబిలిటీ గురించి, ఇమ్యూనిటీ గురించి మాట్లాడడం జరిగింది. అంటే మన శరీరం అక్లమటైజ్ చేస్తుంది. మన శరీరం అడాప్టబిలిటీ అనేది మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అయితే ఆటోమేటిక్గా యాంటీబాడీస్ అనేది డెవలప్ అవుతాయి. సో యాంటీబాడీస్ డెవలప్ అయితే డిజీజ్ ఫైటింగ్ ఆర్గానిజమ్స్ అనేది బాడీలోనే తయారయ్యి, ఇవాళ పొద్దున్న సపోజ్ కోల్డ్ వస్తే సాయంత్రానికల్లా పిల్లవాడు కానీ హెల్తీగా తయారవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, చాలా మందిలో కొన్ని నార్త్ ఏరియాస్లో మాత్రం చిన్నపిల్లల్ని 3-4 మంత్స్కి త్రిబ్లో పట్టుకొని నా టేబుల్ మీద తీసుకొస్తారు. నేనేదో పోలియో డ్రాప్స్ లాగా వాళ్ళకి 2 చుక్కలు వేస్తున్నానని, అదే ఇమ్యూనిటీ పెంచుతుందని ఎంత హ్యాపీగా వాళ్ళు వచ్చి ఎంత నమ్మకంగా మెడిసిన్ తీసుకుంటారంటే, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో, కొన్ని క్లైమాటిక్ కండిషన్స్లో చాలా వరకు అవేర్నెస్ అనేది ఉంది. చంటి పిల్లలు, మేడం మా బిడ్డకి ఎప్పుడు మేము మెడిసిన్ ఇవ్వాలి అని అడిగే పేషెంట్స్ గుహతి అండ్ గ్వాలియర్ అండ్ అస్సాం, ఇలాంటి కొన్ని ఏరియాస్లో, మహారాష్ట్ర, ఇలాంటి కొన్ని ఏరియాస్ నుంచి పేషెంట్స్ ఫోన్ చేస్తున్నప్పుడు రియల్లీ ఐ వండర్ అబౌట్ ఇట్. నేను అసలు మెయిన్ ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం, హోమియోపతి అవేర్నెస్ అనేది మెయిన్ ప్రజల్లోకి వెళ్ళాలని, అందరూ హెల్తీగా ఉండాలని. ఒక ప్రాబ్లంతో ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ అదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ అది ఇంకొక ఆర్గాన్ డ్యామేజ్ చేయడం కాకుండా, మన శరీరం అనేది ఎంతో ప్రెషియస్ బాడీ మెకానిజం అనేది. సో అందరూ హెల్తీగా ఉండాలని హోమియో టు ఎవ్రీ హోమ్ అనే కాన్సెప్ట్తో ది మైటీ హోమియోపతి, శక్తివంతమైన హోమియోపతి అని దీనికి పేరు పెట్టడం కూడా జరిగింది. ఎవరైతే ఈ సమస్యలతో, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో, ఈ వెదర్ని ఎంజాయ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళలేక, లేదా పెద్దవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తప్పకుండా హోమియోపతి విజిట్ చేయండి. అందరూ హెల్తీగా, హ్యాపీగా, సేఫ్గా ఉండండి. సో మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.